నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బుట్టాయిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ నెల 5వ తేదీన జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పిలుపు. ప్రజా సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి బలరాం హెచ్చరిక. టీడీపీ జంగారెడ్డిగూడెం నూతన పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ను ఘనంగా సత్కరించిన బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీ వాసులు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కిషోర్ వెల్లడి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 5వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జీలుగుమెల్లి మండలము బరింకలపాడులోని క్యాంప్ కార్యాలయంలో జాబ్ నెల పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 973 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 12 కంపెనీల ప్రతినిధులు రానున్నారన్నారు. కావున ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాబ్ మేళా నిర్వాహకులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువకులకు రేపు 5వ తారీఖున బుట్టాయిగూడెం జడ్పీ స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్స్ వారు నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే విధంగా ఆ రోజు సుమారు 753 మందికి వేకెన్సీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రోజు అక్కడ ఇంటర్వ్యూస్ క్యాంపస్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగ యువకులు గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఆ రోజు సుమారు 10 కంపెనీస్కి సంబంధించి 10 కంపెనీస్ వారు అక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారు ఏలూరు జిల్లా పరిధిలోనే ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఎక్కువగా ఫార్మసిస్ట్కి సంబంధించి కానీ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఇవి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరందరూ ఉపయోగించుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం పేరుతో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్లను వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి ఖమ్మం విజయరాజుతో కలిసి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం పేరుతో నిరసన వ్యక్తం చేయబోతున్నామన్నారు. చింతలపూడిలో జరిగే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 2 పట్టణాలు 4 మండలాల వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిటికెల అచ్చిరాజు, వామిశెట్టి హరిబాబు, ముప్పిడి శ్రీనివాసరావు, వందనపు వెంకటేశ్వరరావు, బత్తిన చిన్న, జెట్టి ఆదిత్య, చిప్పాడ వెంకన్న, వీరవల్లి సోమేశ్వరరావు, నరెడ్ల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. మరి గత సంవత్సరం కాలంగా ఆయన చెప్పిన కార్యక్రమం ఏవి అమలు చేయకపోగా తిరిగి గతంలో ఉన్న కార్యక్రమం ముఖ్యంగా పేద ప్రజలకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఎంతో సౌకర్యంగా ఉన్న రేషన్ సరఫరాను కూడా ఆఫ్ చేశారంటే దీనిపైన అందరూ కూడా కోపంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా వ్యతిరేకంతో ఉన్నారు.
వారందరూ వ్యతిరేకతే రేపు జూన్ 4 జరగబోయే వెన్నుపోటు దినంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం చేసేది చాలా తప్పు. ఇంటింటికి రేషను మళ్ళీ ఇలాగ మామూలుగా పెట్టారు. ప్రజలు వెళ్ళి లైన్లో నుంచి కూలి పని చేసుకునే వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు? అది మీరు చేసేది చాలా తప్పు. అది వ్యాన్లో ఉన్న వాళ్ళు బియ్యం పోసే వాళ్ళు పొట్టలు కూడా కొట్టారు. మీరు మాటిస్తే మడం తిప్పని ఎవరన్నా ఎత్తున్నారండి మా జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నేను చెప్తున్నాను. చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం టౌన్లో జట్టి గున్నాథరావు గారి అధ్యక్షతన, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు బత్తిన లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం దాదాపు జూన్ 4కి సంవత్సర కాలం అవుతుంది పరిపాలన కొనసాగించి. ఈ 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం అనేక వైఫల్యాలని చవిచూసింది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమం మేము జూన్ 4న చింతలపూడి నియోజకవర్గంలో, చింతలపూడి పట్టణంలో 4 మండలాలు, అలాగే జంగారెడ్డిగూడెం టౌను, చింతలపూడి టౌను, ఈ ప్రజలందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు మేము నిరసన కార్యక్రమం తెలియజేయబోతున్నాం. జూన్ 4న మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పోరాడతాం. ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేలాగా, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచేలాగా మేము పోరాటం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన బాట పడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ బి బలరాం తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో సిపిఎం ఏలూరు జిల్లా ఒక్కరోజు వర్క్షాప్ను మంగళవారం నిర్వహించారు. ముందుగా ఇటీవలే మరణించిన సిపిఎం నాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం అజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిందన్నారు. ఈ సంవత్సర కాలంలో సానుకూల నిర్ణయాలతో పాటుగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. ముఖ్యంగా ఆస్తి పన్ను పెంచే నిర్ణయాన్ని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అదేవిధంగా అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో పాటుగా నిత్యావసర సరుకుల ధరలను కూడా తగ్గించాలన్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఏ రవి, నాయకులు తెల్లం రామకృష్ణ, ఆర్ లింగరాజు, నాగమణి, జి రాజు, కె శ్రీనివాస్, పి రామకృష్ణ, ఎం జీవరత్నం, జి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతుంది. కొన్ని సానుకూల చర్యలు తీసుకున్నా కొన్ని ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. జంగారెడ్డిగూడెంలో ఈరోజు జరుగుతున్నటువంటి సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా సమావేశంలో సమస్యల్ని చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుని విపరీతంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఇళ్ల పన్నులు విపరీతంగా పెరుగుతాయి. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు కూడా ట్రూ-అప్ ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో విపరీతంగా పెరిగినాయి. ఈ భారాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. గతంలో ఎన్నికల ప్రచారం అప్పుడు స్మార్ట్ మీటర్లను మేము అనుమతించాం, స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని లోకేష్ గారు పిలిపించారు. కానీ ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లని ప్రభుత్వం ఇళ్లకు బిగించే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాలను కూడా విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతాంగం అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పంటలకి సరైనటువంటి ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా కోకో రైతులు నెలల తరబడి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. 1000 రూపాయలకి కొనాల్సినటువంటి గింజల్ని ఈ రోజున కేవలం 450 రూపాయలకి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఏదైతే అంతర్జాతీయ ధర ఉందో ఆ ధరకు అనుగుణంగా కోకో గింజల్ని కొనాలని ఈ సమావేశం తరఫున కోరుతున్నాం. పొగాకు ధర కూడా బాగా పడిపోయింది. రైతులు నష్టపోతున్నారు. 350 నుంచి 400 రూపాయలు ధర వస్తేనే కానీ పొగాకు రైతులు కష్టాల్లోంచి బయటపడరు. ఆ రకంగా ధర
కనీసంగా 400 ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పామాయిల్ కూడా క్వింటాలు 20,000 ఉన్న ధర ఇప్పుడు 18,000కి పడిపోయింది. పైగా దిగుమతి సుంకాలు కూడా తగ్గించారు. ఈ పేరుతో మళ్ళా ధర పడిపోయే అవకాశం ఉన్నది. ఆ దిగుమతి సుంకాలని యథావిధిగా కొనసాగించాలి. క్వింటాల్ 20,000 ధర పలికేలాగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి పెంచిన ధర కూడా చాలా నామమాత్రంగా ఉంది. కేవలం 70 రూపాయలు ఈ సీజన్లో పెంచారు. క్వింటాల్ ధర 3,000 ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే మొక్కజొన్న, నిమ్మ, ఇతర పంటల రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ పంటల రైతులందరినీ కూడా ఆదుకోవాలని కోరుతున్నాం. పోలవరం నిర్వాసితుల్ని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవట్లేదు. ప్రాజెక్ట్ ఏమో 70% పూర్తయింది అంటున్నారు. కానీ పునరావాసం చూస్తే 10-15% లోపు అయిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. నిర్వాసితుల్ని ఆదుకోవాలి. పోలవరం రైతాంగం, నష్టపోయినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆదుకోవాలని కోరుతున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి అని సమావేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు కనుక ఈ సమస్యలను పట్టించుకోకపోతే, పరిష్కారం చేయకపోతే ఆందోళనకి సంసిద్ధమవుతామని ఈ సమావేశంలో మేము కార్యాచరణను కూడా రూపొందిస్తాం. తాను మాటలు చెప్పే నాయకుణ్ణి కాదని చేతలు చేసి చూపే నాయకుణ్ణని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 9వ వార్డు బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో కొండ్రెడ్డి కిషోర్కు అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో సమస్యలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా ఈ కాలనీలో కొంత భాగం తిరుమలాపురం గ్రామ పరిధిలో ఉందని, దీనిని కూడా సంవత్సరంలోపు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలోకి తీసుకొచ్చేందుకు పనిచేస్తానని వెల్లడించారు. అనంతరం కిషోర్ను కాలనీవాసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, 9వ వార్డు అధ్యక్షులు సుంకర లక్ష్మణరావు, సెక్రటరీ నీరుకొండ రాము, నాయకులు కరణం రాంబాబు, పుతి చంద్రశేఖరు, గెడా సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. రాము గారు, హలో, ఇక్కడ ఉన్నా, అయిపోయింది. నేను ఇలాగ మాట్లాడితే చెప్పండి, చేతుల వరకే పని వరకు చేసుకెళ్ళదండి. మాకు ఇలా స్టేజ్ మీద మాట్లాడడం తక్కువ అలవాటు. పనుల వరకు మీ ఎవరికి సమస్య వచ్చినా రాము గారి ద్వారా, ప్రసాద్ గారి ద్వారా, లక్ష్మణరావు గారి ద్వారా మాకు చెప్తే ఏ సమస్య అయినా ఎమ్మెల్యే గారి దృష్టికి, ఇక్కడ లోకల్ అయితే తగిన ఆఫీసర్తో మేము మాట్లాడుకుని మీ అన్ని సమస్యలు తీరుస్తామండి. అట్లాగే ఇందాక మీరు చెప్పిన కోటా సమస్య అమరావతితో మాట్లాడడం, రేపే నెల లోపల కోటా మీకు ఇక్కడికి వచ్చేస్తుందండి. గ్యారంటీగా రేపే నెలలో మీకు ఆ కోటా ఇక్కడ ఏర్పాటు చేస్తారండి. అది దానికి మన రాము గారికి చెప్పామండి, రూమ్ ఒకటి చూడమని చెప్పాం. ఆ రూమ్కి ఇంకొంచెం రూమ్ చూస్తానికి మీ అందరూ కూడా సహకరించండి. రాము గారికి సహకరిస్తే 2 రోజుల్లో మీకు కోట వస్తుంది. అలాగే మీకు ఏ సమస్య ఉన్నా రాము గారి ద్వారా మాకు వస్తే అన్ని సమస్యలు తీరుస్తాం. ఇది అన్నారు చూడండి, తిరుమలాపురం, ఇది జంగారెడ్డిగూడెంలో మిగిలిన ఉన్నది. మీకు 1 సంవత్సరం లోపల ఈ కార్యక్రమాన్ని మేము కమిషనర్ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా చేసి మీకు 1 సంవత్సరం లోపల మీకు చేసి చూపిస్తామండి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్యాంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.
భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగప్రసాద్ మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటిది, ప్రీతికరమైనటువంటిది జయవారము, మంగళవారము కావడంతో ప్రాతకాలమే ఉదయం 4 గంటలకు స్వామివారికి తీర్థబింది, అదే రకంగా నిత్యార్చన కైంకర్యములు పూర్తయిన తర్వాత స్వామివారికి సర్వదర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనము వదలటం జరిగింది. భక్తులు వారి వారి ఇష్టానుసారంగా సర్వదర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనాన్ని దర్శించుకుంటూ ఉంటున్నారు. ఆలయంలో భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అదే రకంగా అన్నప్రసాద వితరణ అన్నప్రసాదం సార్లు జరుగుతుంది. అదే రకంగా స్వామివారికి అష్టోత్తర మండపంలో విశేషంగా అష్టోత్తర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి వారు కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకి అసౌకర్యం లేకుండా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ శనివారం నాడు స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ పంచామృతాభిషేకంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా జన్మతః జరుగుతున్నటువంటి శని దోషం ఏదైతే ఉందో అది తొలుగుతుందని నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు.
కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9417964660. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రజలందరి మార్పుతో మలేరియాను అంతం చేయవచ్చని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తెలిపారు. కావున మలేరియాను అంతం చేసేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. మలేరియా నివారణ మాసోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ ఆఫీసర్ రోజా పుష్పం, ఏఎన్ఎం సీతమహాలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు జరుగుతున్నాయన్నారు. మలేరియా వ్యాధిని అంతం చేసే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ మాసోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. దోమకాటు వల్లే మలేరియా వ్యాధి సోకుతుందన్నారు. మలేరియాను అంతమొందించాలంటే దోమలను అరికట్టాలని, దీనికోసం ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఎం శశికళ, రత్నకుమారి, శ్యామల, నాగమణి, ఎల్ మణి, సుజాత, సలోమి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా మలేరియా మాసోత్సవాలండి. ఈ మలేరియా ఎక్కడ తడిగా లేకుండా ఫ్రైడే డ్రైడే చేయాలండి. ఇంటి చుట్టూ చెత్త చెదారం లేకుండా ఇంట్లో పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోవాలండి. జ్వరాలు వచ్చినప్పుడు ఇప్పుడు వాతావరణం వర్షాలు వస్తున్నాయి కదండి, సీజనల్గా వచ్చే వ్యాధులండి ఇవి. దోమలు లేకుండా శుభ్రంగా ఫ్రిడ్జుల్లో కానీ, కొబ్బరి టెంకుల్లో కానీ, టైర్లలో కానీ ఎక్కడ నీళ్లు నిలవ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే దోమలు లేకుండా ఉంటుందండి. దోమల వల్లనే జ్వరాలు వస్తున్నాయండి. ఎక్కువగా జ్వరాలు రాకుండా మన శుభ్రత వల్లనే మనకి నివారణ దోమలు లేకుండా చేసుకోవాలండి. ఈ నెల జూన్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు జరుగుతాయండి. మలేరియా మాసోత్సవాలు అంటే ఏమీ లేదండి. ఈ నెల రోజులు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి వాటర్ స్టాగ్నేట్ ఉన్న ప్రదేశాల్లో పొడిగా చేసుకోవడం, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించడం, దోమలు కుట్టకుండా చూసుకొని మలేరియాని అంతం చేయాలండి. మనతోనే మలేరియా అనేది అంతమవుతుంది. మలేరియా వ్యాధిని అంతం చేయాలంటే దోమల్ని నివారించుకోవాలండి. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని రాష్ట్ర భవన నిర్మాణ సంక్షేమ బోర్డు చైర్మన్గా నియమితులైన వలవల బాబ్జీ తెలిపారు. తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీని ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ ఇతర నిర్మాణ సంఘం రాష్ట్ర కమిటీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ తప్పనిసరిగా భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పెండింగ్ క్లెయిమ్స్ ఏమున్నాయో ఎన్ని ఉన్నాయో పరిశీలించి ప్రధానంగా డెత్, యాక్సిడెంట్ కేసులకు ముందుగా ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రాబట్టి పాత సంక్షేమ పథకాలతో పాటు కొత్త పథకాలు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జె వెంకటేశ్వర్లు, బి వెంకట్రావు, నాయకులు కెవి రమణ, కాకర్ల శ్రీనివాస్, ఆర్ మోహన్, ఎస్కే మహమ్మద్, ఎస్ మౌలీసా, ఎం యేసురత్నం, ఎస్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం వేళ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ మరి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నన్ను ఈ బోర్డు నియామకం జరిగిపోయింది. ఇప్పుడు మీరు అడిగే కోరికల్లో బోర్డు పునరుద్ధరించడం జరిగింది. జీవో వచ్చిన మరుక్షణం ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఏదైతే మీరు కోరికల కంటే ఎక్కువ నా దగ్గర లిస్ట్ ఉంది. కార్మికుల సంక్షేమానికి 14 కోరికలు ఉన్నాయి. కోరికలు కాదు, 14 అమలు చేయవలసిన అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ అమలు చేయడానికి ఎక్కడ మీరెవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి జిల్లా కూడా తిరగడం జరుగుతుంది. ప్రతి జిల్లా కూడా అందరికీ సంక్షేమ పథకాలు అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 2014-19 మధ్యన చాలా టూల్ కిట్స్ ఉంటే గత ప్రభుత్వం ఆ టూల్ కిట్స్ను కూడా పంపిణీ చేయని పరిస్థితి ఉంది. మన బోర్డు రాగానే మరి ఈ వారం రోజుల్లో ప్రమాణ స్వీకారం అవుతుంది. ముందుగా ఈ టూల్ కిట్స్ పంపిణీని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సెస్ ద్వారా వచ్చే నిధులన్నీ కూడా ఈవేళ బోర్డు అకౌంట్లో ఉన్నాయి, తప్పితే ప్రభుత్వ అకౌంట్లో లేదు. ఈవేళ స్వతంత్రంగా బోర్డు చేసే నిర్ణయాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వం వెనక నుంచి మద్దతు ఇస్తామని చెప్పి చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా కార్మికులకి న్యాయం చేస్తామన్న ఉద్దేశంతో నిన్ను ఈ కార్యక్రమంలో వేశాను. తప్పనిసరిగా వాళ్ళందరి కోరికలు నెరవేర్చాలి. 80% ఓట్లు మనకి ఆ వేళ వాళ్ళ నుంచి పడడం జరిగింది. వాళ్ళ న్యాయమైన కోరికలు ప్రతి కోరిక కూడా నెరవేర్చమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. గౌడ సంఘీల అభివృద్ధికి మరింత తోడ్పాటును అందించాలని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సమైక్య ప్రధాన కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు కోరారు. హనుమాన్ జంక్షన్లోని ఆంజనేయ స్వామిని రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పాకా వెంకట సత్యనారాయణ దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను గౌడ సంఘీయులు కలిశారు. పిపిఎన్ చంద్రరావు దుస్సాల్వతో సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిపిఎన్ మాట్లాడుతూ గౌడ సంఘ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అదేవిధంగా సంఘస్థుల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నిజంగా మంచి సుదినం. మా జాతి గౌడు బిడ్డ ఆణిముత్యమైన శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారిని రాజ్యసభకి తీసుకెళ్తాం మా జాతిని గుర్తించినట్టయింది. పాకా సత్యనారాయణ గారు కష్టపడి పార్టీకి సేవ చేస్తూ ఆ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకుని బీసీ జాతిని ఉద్ధరిస్తూ అలాగే మా గౌడు జాతిని ఉద్ధరిస్తూ అందరినీ కలుపుకుంటూ మంచితనంతో ఈ రోజు ఈ ఉన్నత స్థానానికి వెళ్ళినందుకు నిజంగా పాకా సత్యనారాయణ గారికి అలాగే పాకా సత్యనారాయణ గారికి ఇచ్చిన ఆ పార్టీకి బీజేపీ పార్టీకి మేము మా గౌడు సమైక్య తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. పాకా సత్యనారాయణ గారికి మరిన్నత ఉన్నత పదవులు రావాలని అలాగే మా జాతిని పాకా సత్యనారాయణ గారు మంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని అలాగే బీసీలందరినీ కలుపుకుంటూ
పాక సత్యాన్ని గారు మరింత మమ్మల్ని పైకి తీసుకెళ్లాలని, మా బడుగు బలహీన వర్గాలందరినీ పాక సత్యాన్ని గారు జాతిని ఉద్ధరిస్తూ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రజల సౌకర్యార్థమే రేషన్ సరుకులను డిపోల ద్వారా పంపిణీ చేసే విధానాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ నూతన అధ్యక్షులు కొన్రెడ్డి కిషోర్ తెలిపారు. పట్నంలోని 13వ వార్డు రామచంద్రపురంలో ఉన్న 39వ రేషన్ షాప్ను టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ రేషన్ డిపోల ద్వారా సరుకులు తీసుకునే క్రమంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజా సమస్యలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొబ్బర రాజ్పాల్, సాయిల సత్యనారాయణ, గెడా సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజుబాబు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణాలలో ఇంటి పన్నుల పెంపుదలను తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఎం పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ఇంటి పన్నుల పెంపుదలను నిలుపుదల చేయకపోతే ప్రజలను ఐక్యం చేసి ఉద్యమం చేపడతామని సూర్యారావు హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు ఎస్కే మాబు, సుభాని, వి గోపి ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం మరలా ఒక జీవో ఇచ్చి పట్టణంలో ఉన్న అన్ని ఇళ్లని జియో ట్యాగింగ్ చేసి కనీసం 20% పన్ను పెంపుదల చేయాలని కోరింది. మరి ఇప్పటికే గతంలో 3 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కాడి నుంచి పెంచిన పన్నులన్నింటినీ రద్దు చేసేస్తాం అది ఇది అని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే ఆ పన్నుల భారంతో 100% పైన దాటిపోయి ఇంటి యజమానులు అలాగే ఇంటి పన్నులు పెరగడం ద్వారా అద్దెవాసులు కూడా పన్నులు భారం భరాయించలేని స్థితిలో ఉన్న ఈ పరిస్థితుల్లో మరలా గతంలో ఇప్పటి వరకు ఉన్న విధానం ఏదైతే ఆస్తి పన్ను అద్దె ప్రాతిపదికగా ఇంటి పన్ను వేసేవారు, కానీ ఇప్పుడు దాన్ని ఆస్తి విలువ ఆధారితంగా పన్ను వేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. మరి ఈ ఆస్తి విలువ ఆధారితంగా ప్రభుత్వం పన్నును వేస్తే ఈ పట్టణ ప్రజానీకం మరిన్ని భారాలకి లోను గురవటం జరుగుతూ ఉంది. మరి దాంతోపాటు పట్టణ ఇంటే యజమానులే కాకుండా ఎవరైతే అద్దెవాసులు ఉన్నారో సగం మంది పైన అద్దెవాసులుగా కూడా ఈ పట్టణంలో జీవిస్తూ ఉన్నారు. అనేక మంది పట్టణాలకు వచ్చి ఉపాధి కోసం పనిచేసేవారు అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా ఈ భారాలు పడతాయి. కాబట్టి వెంటనే ఈ ఆస్తి పన్ను ఏదైతే పెంచమని ప్రభుత్వం జీవో ఇచ్చిందో ఆ జీవోని ఉపసంహరించి కొత్తగా పన్నులు వేయరాదని అట్లు వేయాలనుకున్నప్పుడు అద్దెవాసులతో కలిసి పట్టణ ప్రజానీకం అందరినీ ఈ ఐక్యంతో కాలనీ అపార్ట్మెంట్ వాసులు అందరినీ కూడా ఐక్యం చేసి ఈ పన్నులు ఉపసంహరించేదాకా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. కేంద్ర ప్రభుత్వం విధానాలతో ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో ఆయిల్ ఫామ్ గెలల కాటా వద్ద ఆయిల్ ఫామ్ రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆయిల్ ఫామ్ గెలలను గిట్టుబాటు ధర కల్పించాలని, ఫ్యాక్టరీ యాజమాన్యాలు గెలల ఏరువేత ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. ముడి పామోలిన్పై దిగుమతి సుంకం భారీగా తగ్గించడం వల్ల ఆయిల్ ఫాము గెలల ధర భారీగా తగ్గి ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయకుంటే ఆయిల్ ఫామ్ రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, మండల అధ్యక్షులు బోయపాటి సత్యనారాయణ, నాయకులు తూంపాటి మురళి, ఎం దొరబాబు, గారపాటి సత్యనారాయణ, మార్ని దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పామాయిల్ రైతులందరూ కూడా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకం ఏదైతే ఉందో 20% నుంచి 10% తగ్గించిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ దిగుమతి సుంకం తగ్గించేయడం వల్ల
దేశీయంగా పామాయిల్ గెలల ధర కూడా భారీగా పడిపోయే పరిస్థితి ప్రమాదం ఉన్నది. ఇప్పటికీ ఇవాళ 20,000 రూపాయల వరకు వాళ్ళకి టన్ను ఆయిల్ పామ్ గెలలకి ధర వస్తూ ఉన్నది. ఆ ధర కాస్త 15,000, 16,000 రూపాయలు పడిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ టన్ను పామాయిల్ గెల ఉత్పత్తి కావాలంటే ఇవాళ సిఏసిపి ఏదైతే కేంద్ర ధరల నిర్ణాయక సంఘం ఉన్నదో దాని చెప్పిన లెక్కల ప్రకారమే టన్ను ఆయిల్ పామ్ గెలలకి 22,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది. మరి ఇప్పుడు వాళ్ళ రైతుకి 20,000 రూపాయల ధర వస్తూ ఉన్నది. ఇప్పటికే రైతు 2,000 పైగా రైతు నష్టపోతూ ఉన్నాడు. మరి ఈ ధర కాస్త మరింత పడిపోయే విధంగా దిగుమతి సుంకాన్ని తగ్గించేయడం వల్ల ఇవాళ పామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. రజక వృత్తిదారులు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్టయ్య సూచించారు. ఏలూరులోని సంఘ కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రజకులతో కట్టయ్య సమావేశమయ్యారు. అదేవిధంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని రజక వృత్తిదారులు పలు సమస్యలను ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావున రజకుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం అధికారులు కృషి చేయాలన్నారు. ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని, కావున రజక వృత్తిదారులు ఐక్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బి చిన్నలక్ష్మయ్య, కట్టంగ సత్యనారాయణ, పత్తికాయల నాగదుర్గా ప్రసాద్, ఓబలంక ఏడుకొండలు, మురిపాకు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి జిల్లా రజక సంఘ భవనానికి అనేక మండలాల నుంచి రజకుల సంస్థలపై ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రజక వృత్తిదారులు వృత్తిపరమైన సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఎన్ని జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ఆ జీవోలను అధికారులు అమలుపరచకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం 84లో రజక సంక్షేమ కమిటీ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసి ప్రతి 3 నెలలకోసారి జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రజకులు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు అవి అధికారులతో పరిశీలించి వీళ్ళ ఇబ్బందులు తీర్చమని ఆ బ్యూరో వచ్చింది. అయితే సుమారు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆ రజక సంక్షేమ కమిటీ సమావేశాలు జరగడం వల్ల ఉమ్మడి జిల్లాలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అలాట్మెంట్ ఆఫ్ ట్యాక్స్ని రజకులకి చోటు చేస్తున్నాం. రెండోది కొన్ని గ్రామాల్లో రజకులకి ఇచ్చిన చెరువుల్ని 2 భాగాలు చేయడానికి ప్రయత్నించారు. కొన్ని గ్రామాల్లో రజకుల చెరువుల్ని రద్దు చేయడానికి, కొన్ని చోట్ల చెరువులు ఇచ్చిన తర్వాత మీరు ఏదో బాగుపడిపోతున్నారని రజకులను ఉద్దేశించి ఆ రజకుల చెరువులను ఎలాగ రద్దు చేయాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుట్టాయిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ నెల 5వ తేదీన జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పిలుపు. ప్రజా సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి బలరాం హెచ్చరిక. టీడీపీ జంగారెడ్డిగూడెం నూతన పట్టణాధ్యక్షులు పొన్రెడ్డి కిషోర్ను ఘనంగా సత్కరించిన బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీ వాసులు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కిషోర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.